మరో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవాల్సిన తల్లులే కసాయిలుగా మారుతున్న పరిస్థితులు. పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఓ ముఠా పసికందుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పసిపిల్లల్ని కొనుగోలు చేసి విజయవాడలో లక్షలకు అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వాట్సాప్లో పిల్లల ఫోటోలు పంపి బేరం కుదుర్చుకొని పసిపిల్లల ప్రాణాల్ని సరుకుల్లా అమ్మేస్తున్న ఈ దారుణానికి ప్రధాన సూత్రధారి సరోజిని అని పోలీసులు తేల్చారు. ఏడాదిన్నరలోనే 28 మంది పిల్లల్ని ఈ ముఠా అమ్మేసిందంటే ఈ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ముఠా వెనుకున్న పెద్దలెవరు? ఈ దారుణం ఎలా వెలుగులోకి వచ్చింది? మనం ప్రతి సందర్భంలో కూడా వీరికి అడ్డుకట్ట వేస్తున్నాము. అయితే ఈ రోజు దొరికిన ఈ బేబీస్ లో 4 గర్ల్ బేబీస్, అదేవిధంగా 1 మేల్ బేబీ బాయ్, మొత్తం 5 మందిలో 2 గర్ల్స్ ని ఢిల్లీ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఢిల్లీలో కిరణ్ శర్మ మరియు భారతి అనే వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి సరోజిని అనే లేడీకి వాళ్ళు అమ్ముతారు. ₹1,00,000కి కొనుక్కొని చేసి సరోజిని ఇక్కడ 4 లక్షల 5 లక్షలకి అమ్ముతుంటుంది. ఆ సందర్భంలో ముంబై నుంచి సతీష్, కవిత, సూర్యన్ 3 ఉన్నారు. సో వీళ్ళు ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చిన్నపిల్లలను కొంటారు. ఈ మీడియేటర్స్ దగ్గర నుంచి మనము రెస్క్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరికి అమ్ముతున్నారు ఇది అనే దాని మీద ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం చేసి బయటకు వచ్చిన ఈ బలగం సరోజిని మరియు షేక్ ఫరీనాని ఎటువంటి పరిస్థితులు మనం ఉపేక్షించడానికి లేదు. ఈ కేసెస్ లో ఈ రోజు మనం 3 కేసెస్ పెట్టడం జరిగింది. భవానీపురం పోలీస్ స్టేషన్ లో 1 కేసు, నున్న పోలీస్ స్టేషన్ లో 1 కేసు, అదేవిధంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ లో 1 కేసు పెట్టడం జరిగింది. 3 కేసుల్లో కూడా వీరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ విజయవాడలో చాలా అప్రమత్తంగా ఉంది. దాదాపు 10,000 కెమెరాలు ఏర్పాటు చేశాము. నేరస్తులు ఎటువంటి పరిస్థితుల్లో పోలీస్ కనుసన్నల నుంచి తప్పించుకోలేరు. విజయవాడ ఇస్ నాట్ ఏ సేఫ్ ప్లేస్ ఫర్ క్రైమ్ అనేది నేను చెప్తున్నాను. చాలా బాగా పనిచేసిన లతా కుమార్ గారు, అదేవిధంగా ఏసీపీ, వెస్ట్ ఏసీపీ, నార్త్ ఏసీపీ, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది. పసిపిల్లల ముఠాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఒకప్పుడు చూస్తే ఆడ శిశువుల్ని అమ్మడమే మనం చూసాం, కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మగ పిల్లల్ని కూడా అమ్మకానికి పెడుతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం. అసలు ఈ టోటల్ నెట్వర్క్ మూలాలు ఎక్కడున్నాయి? పోలీసులు ఏమంటున్నారు? రైట్ సింధు, విజయవాడ కేంద్రంగా చిన్నపిల్లల పసిపిల్లల విక్రయాలకు సంబంధించి అయితే కేంద్ర బిందువుగా మార్చుకొని ఒక అడ్డాగా మార్చుకొని సరోజిని గ్యాంగ్ అయితే ఈ అక్రమాలకు పాల్పడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా టాస్క్ ఫోర్స్ అధికారులకు రాబడిన సమాచారం మేరకు ఇటీవల కాలంలో పసిబిడ్డలను విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో వెంటనే వారు టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. దీనిపైన వెంటనే సోదాలు నిర్వహించడంతో వెంటనే దాంట్లో ఎవరైతే విక్రయానికి పాల్పడుతున్న వ్యక్తులు ముఠా ఉందో ఈ ముఠా 10 మంది వ్యక్తులను అయితే అరెస్ట్ చేశారు. వీరినైతే తమదైన స్టైల్లో వారు విచారణ చేపట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న చిన్నారులను వారైతే దొంగిలించి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ కేంద్రంగా అయితే విక్రయిస్తున్నట్లుగా సమాచారం ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి సేకరించారు. అయితే దీంతో పాటు పసిపిల్లల విక్రయాలు చూసుకున్నట్లయితే అటు మగపిల్లలు అయితే ఒక రేటు, ఆడపిల్లలు అయితే ఒక రేటు ఈ ఖరీదు కట్టి అమ్ముతున్నట్లుగా కూడా వారు విచారణలో అయితే చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే పసిపిల్లలు ఉన్నారో 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు విక్రయిస్తున్నట్లుగా వీళ్ళు గత సంవత్సరంన్నర నుంచి చూసుకున్నట్లయితే 28 మంది చిన్నారులను వీళ్ళు విక్రయించినట్లుగా అయితే విచారణలో అయితే వాళ్ళు బయటికి తెలిపినట్లుగా సమాచారం అందుతుంది. అయితే దీంతో పాటు ఏదైతే ఫెర్టిలైజర్ ఏదైతే సంతాన సాఫల్య సెంటర్లు ఉన్నాయో వీటితో పాటు చిన్నపిల్లల హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో వీళ్ళకి లింకులు ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఈ లింకులు పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి చిన్నారులను కొనుగోలు జరిపి ఇంకొక చోట అమ్ముతున్నట్లుగా అయితే మనకైతే సమాచారం అందుతుంది. దీంతోపాటు ఇప్పుడు దాకా జరిగిన ఈ విక్రయాలు ఎక్కడెక్కడ జరిపారు, ఎలా జరిపారు, ఎవరికి జరిపారు అనే దానిపైన అయితే టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా వీరి వద్ద నుంచి సమాచారాన్ని అయితే సేకరిస్తున్నారు. దీంతోపాటు సరోజిని గ్యాంగ్ గతంలో కూడా చాలా అక్రమాలకు పాల్పడినట్లుగా ఇతర రాష్ట్రాల పిల్లలను అక్రమంగా దొంగిలించి వారి వద్ద నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లుగా అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున కేసులు కూడా హైదరాబాద్, అదేవిధంగా మహారాష్ట్ర, అదేవిధంగా ఒరిస్సా, అదేవిధంగా విజయవాడ ఈ ప్రాంతాల్లో అయితే కేసులు అయితే నమోదైనట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పొత్తిళ్లలో ఉండాల్సిన చిన్నారులు ఎవరైతే ఉన్నారో
వీరందరినీ కూడా వీరు దొంగిలించి అక్కడి నుంచి తీసుకువచ్చి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఎవరైతే పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారో వారినే టార్గెట్ చేసుకొని వారికి రాయబారాలు ముందు పంపిస్తూ వారి వద్ద నుంచి సైలెంట్గా మీకు ఈ పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్తామని చెప్పని ఈ సమాచారాన్ని ఎక్కడికి కూడా బయటికి షేర్ చేయొద్దు అంటూ వీరే ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పని అయితే మనకి సమాచారం ఉంటుంది. అయితే దీంతోపాటు ఏదైతే పిల్లల విక్రయాలకు సంబంధించి ఇటీవల జరిగిన టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు జరిపారో ఆ దాడులు జరిపిన దాంట్లో ఒక చిన్నారిని కూడా వీరైతే వారి ఆధీనంలోకి తీసుకున్న చిన్నారిని కూడా ఐసిడిఎస్ కేంద్రానికి అయితే తరలించారు. దీనిపైన జిల్లా యంత్రాంగం అదేవిధంగా పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో పలువురు చిన్నారులు అయితే మిస్ అయినట్లుగా చాలా కేసులు అయితే నమోదయ్యాయి. అయితే దీనికి సంబంధించి ఈ మిస్ అయిన చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎక్కడెక్కడ మిస్ అయ్యారో అనే దానిపైన ఆరా తీస్తూ వారికి వీరికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పని వీరేమైనా దొంగిలించిన కోణాలు ఉన్నాయా అని చెప్పని ఇప్పటికే వారిపైన అయితే తగిన విచారణ రాబట్టేందుకు తమదైన స్టైల్లో అయితే ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.